అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జయభారత్ ఛానల్. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే, ప్రతి ఒక్కరు అంటే వైసీపీ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు కాకుండా వైసీపీకి వ్యతిరేకమైనటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ వీళ్ళందరూ కోరుకునేది ఏంటంటే, ముఖ్యంగా ఏపీసీఎస్ డీజీపీని కంపల్సరీ మార్చవలసిందే. ఎందుకంటే వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తొత్తులు. జగన్మోహన్ రెడ్డి ఎలా ఆడిస్తే అలా ఆడేటువంటి వ్యక్తులు. ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉంటూ రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఎలక్షన్ టైంలో ఇటువంటి వ్యక్తులు ఉంటే ఎలక్షన్ సామరస్యపూర్వకంగా జరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాటలు విని ఎలక్షన్లో విధ్వంసం సృష్టించే విధానానికి సహకరిస్తారు. పోలీస్ వ్యవస్థ అంతా వాళ్ళ చేతులు ఉంటుంది, అధికార యంత్రాంగం అంతా వాళ్ళ చేతులు ఉంటుంది. కానీ ముఖ్యంగా వాళ్ళని మార్చాలనేటువంటి పట్టుపట్టి ఎలక్షన్ కమిషనర్కి అనేకమైనటువంటి ఫిర్యాదులు వెళ్ళడం జరిగింది. ఆయా ఫిర్యాదులపై ఎలక్షన్ కమిషనర్ ఎంక్వైరీ కోరారు, దాని మీద సమాచారం తీసుకున్నారు. దాని మీద సిఎస్ని, డీజీపీని కూడా వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సమాచారాన్ని కూడా తీసుకుని, అంటే ఎందుకు మార్చమని అడుగుతున్నారు అనేది ఒకటి గమనిస్తే, ఆంధ్ర రాష్ట్రంలో అధికారులను ఎప్పుడముప్పుడుగా వ్యవస్థల్ని, రాజ్యాంగాన్ని కాలరాస్తూ వ్యవస్థను వాడుకుంటూ చాలా బాగా రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీని ఇబ్బంది పెట్టే మొదటి స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన యొక్క ఆటలో ఎంతో కొంత తగ్గించాలంటే, ఆయనకు సపోర్ట్ చేసే అధికారుల్ని కంట్రోల్ చేయాలంటే వాళ్ళ బాసులైనటువంటి చీఫ్ సెక్రటరీ, డీజీపీని కంపల్సరీ వాళ్ళు మార్చితే కానీ సెట్ అవ్వరు. వాళ్ళు మార్చకపోతే కింద అధికారులు కూడా సెట్ అవ్వరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో స్థానిక ఎలక్షన్లో కానీ, అదేవిధంగా జిల్లా పరిషత్ ఎలక్షన్లో కానీ, ఈ పోలీసు వ్యవస్థను కానీ, అధికార యంత్రాంగాన్ని కానీ ఎంత దారుణంగా వాడుకుని ఈ ఎలక్షన్ యొక్క విధానాల్ని ప్రతిపక్షాలు పోటీ చేయకుండా ఎన్ని ఇబ్బందులకు గురి చేశారో అటువంటి దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్ష పార్టీని ప్రతిసారి అణగదొక్కుతూ తన యొక్క విధానాల్ని ఏ విధంగా అమలు చేశాడనేది గుర్తు చేసుకుని ప్రతిపక్షాలు ఒక భయాందోళనకు గురై జగన్మోహన్ రెడ్డికి ఈ సిఎస్, డీజీపీలు బాగా సహకరిస్తున్నారు. మరీ దారుణంగా రాజ్యాంగం తొంగలోకి సహకరిస్తున్నారు. ఇటువంటి వాళ్ళు మార్చకపోతే ఎలక్షన్ సామరస్యపూర్వకంగా జరగదు. కాబట్టి వీళ్ళు మార్చవలసిందే. ఎందుకు మార్చమని అడుగుతున్నామంటే, ఇది ఈ సందర్భంలో జరిగినాయి. ఇక్కడ ఈ తప్పులు ఇలా చేశారు. వీళ్ళు ఈ సమయాల్లో జగన్మోహన్ రెడ్డికి ఈ విధంగా సపోర్ట్ చేస్తున్నారు. వ్యవస్థలన్నింటినీ తొంగలో తొక్కేస్తున్నారు. మీరు ఇచ్చినటువంటి, అంటే ఎలక్షన్ కమిషనర్ గారిని మీరు ఇచ్చినటువంటి ఉత్తర్వులను కూడా వీళ్ళు తొంగలో తొక్కేసి కాలయాపన చేస్తున్నారు. ఈ అన్నిటికి ఉదాహరణగా ఇగో మేము కొన్ని మీకు చూపిస్తున్నామని కొన్ని ఆధారాలతో సహా ఎలక్షన్ కమిషనర్ కంప్లైంట్ ఇవ్వడం, దాని మీద ఎంక్వైరీ చేయడం, తద్వారా ఒక నిర్ణయానికి ఎలక్షన్ కమిషనర్ వచ్చేసింది. 1-2 రోజుల్లో సిఎస్, డీజీపీలు కూడా మార్చే అవకాశం కంపల్సరీ ఉంది. వాళ్ళు మారిస్తే ఎంతో కొంత ఎలక్షన్లో సామరస్యపూర్వకంగా జరుగుద్ది అనేటువంటి ఒక ఆలోచన ప్రతిపక్షాలకు అయితే ఉంది. ఇదే డీజీపీ, సిఎస్ ఉంటే ఎలక్షన్ సామరస్యంగా జరగదు, ఇబ్బందులు ఎదురవుతాయి. జగన్మోహన్ రెడ్డి వంటి వికృత శాస్త్రాలతో ఆలోచించిన వ్యక్తికి కంట్రోల్ చేయాలంటే వ్యవస్థలు ఎంతో కొంత సపోర్ట్ చేయకుండా ఉండాలి అనేది ప్రతిపక్షాల యొక్క మెయిన్ ఆరోపణ. అందుకే సిఎస్ని, డీజీపీని మార్చమని అడుగుతున్నారు. ఇది మనందరికీ తెలిసిన విషయం. ఎంతలాగా వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు వాడుకుంటారు. జై భీమ్.